హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే నేచర్ వ్లాగ్స్. ఈరోజు మీకు బెంగళూరు టు విజయవాడ NH 544G గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా సీతారాంపురం టు పోరుమామిళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతము సీతారాంపురం ప్రాంతం అండి. ఇదంతా ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా సీతారాంపురము. ఇటువైపున వెళ్తే సిఎస్పురం వెళ్ళేటువంటి మార్గము అటువైపున, ఇటువైపున వచ్చేసి సీతారాంపురం టు పోరుమామిళ్ళ వెళ్ళేటువంటి మార్గం ఇది కనిపిస్తున్నది. ఈ మార్గము పోరుమామిళ్ళకు వెళ్ళేటువంటి మార్గము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇటుపక్కకు వెళ్ళేటువంటి మార్గం వచ్చేసి సీతారాంపురం ఊర్లోకి వెళ్ళే మార్గము. ఇటువైపు కనిపిస్తుంది కదా, దొత్తులూరు టు కావలి విజయవాడ. ఇటువైపున వెళ్తే ఉదయగిరి, దొత్తులూరు, కావలి, విజయవాడ, నెల్లూరు అటు వెళ్ళవచ్చు. అటువంటి వెళ్ళేటువంటి మార్గము ఇది 167 BG కింద వస్తుందండి. దొత్తులూరు, కావలి వెళ్ళేటువంటి మార్గం కూడా. ఇప్పుడు మీకు ఈ కనిపిస్తున్నటువంటిది కూడా సీతారాంపురం నుంచి పోరుమామిళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించినటువంటి వర్క్స్ అండి. ఇవంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్నంతా కూడా సీతారాంపురం నుంచి ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ వర్క్స్ అనేది జరుగుతున్నవి. సీతారాంపురం టు పోరుమామిళ్ళ మధ్యలో ఇక్కడి నుంచి అండి 2 కిలోమీటర్లు వెళ్తే 3.5 కిలోమీటర్లు వచ్చేటువంటి టన్నెల్ కూడా వస్తుంది. అయితే అక్కడికి మేము వెళ్ళడానికి పర్మిషన్ అధికారులు ఇవ్వలేదు. నేను అసలు యాక్చువల్గా ఈ టన్నెల్ తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వెళ్ళాను. కానీ అధికారులని ఎంతసేపు మనం ప్రాధాయపడ్డా బతిమలాండా కూడా వాళ్ళ పర్మిషన్ అనేది మనకు ఇవ్వలేదు. అక్కడ ప్రజెంట్ ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది. మేము పబ్లిక్ వెళ్తే అక్కడ మాకు పనులన్నిటికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, వెళ్ళడానికి కుదరదు, మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి మాకు నిరాకరించారు. దాంతో 2-3 గంటలు కూడా వెయిట్ చేసి కూడా మేము మళ్ళీ తిరిగి వెనుతిరగవలసి వచ్చింది. వచ్చేటప్పుడు ఇదంతా కూడా నేను షూట్ చేశాను. షూట్ చేసి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వర్క్ అంతా కూడా అండి NH 544Gకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ వర్క్ ఇది. ఇక్కడ ఆల్రెడీ ఒక NH 167B యొక్క సీతారాంపురం టు పోరుమామిళ్ళ వెళ్ళేటువంటి నేషనల్ హైవే వెళ్తుంది క్రాస్ అవుతూ, ఈ గ్రీన్ఫీల్డ్ని క్రాస్ అవుతూ. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ NH 544Gకి సంబంధించిన వాహనాలన్నీ ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది. ఈ అండర్ పాస్లోంచే ఈ వాహనాలు వెళ్తాయి. పైన వచ్చేసి సీతారాంపురం టు పోరుమామిళ్ళ వెళ్ళేటువంటి వాహనాలు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. దానికోసమే అని చెప్పేసి ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. చూస్తున్నారు కదా, తాత్కాలికమైన రోడ్డు నిర్మిస్తున్నారు. తర్వాత ఒక అండర్ పాస్ వస్తుంది, అది 544Gకి సంబంధించినటువంటి అండర్ పాస్ వస్తుందండి. ఇదంతా కూడా ఆల్టర్నేట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంటే ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు నా వీడియోని మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను తెలియజేసుకుంటూ, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.